ఈరోజు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం, ఈ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎంతవరకు దిగజారిపోయారంటే ఒక కక్షపూరితమైన రాజకీయాలతో, కక్షపూరితమైన పనులతో ఈరోజు చంద్రబాబు నాయకత్వంలో ఎవరైతే రాజకీయ నాయకులు గారు ఈరోజు అధికారుల్ని, ఈరోజు పెద్దలు మాజీ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి గారిని, అదేవిధంగా పెద్దలు మాజీ ప్రభుత్వ అధికారి కృష్ణమోహన్ రెడ్డి గారిని ఈరోజు కక్షపూరితంగా, అన్యాయంగా తప్పుడు కేసులతో ఈరోజు అరెస్ట్ చేస్తడం జరిగింది. గతంలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు ఇలాంటి సంస్కృతి అంటే ఒక ఐఏఎస్ని, ఒక ఐపీఎస్ని ఈరోజు జైల్లో పెట్టాలి, తప్పుడు కేసులతో వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పిన ఒక తప్పుడు సంస్కృతి, కొత్త సంస్కృతి ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈరోజు ఒక కొత్త సంస్కృతి, కొత్త సాంప్రదాయం మన ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో ముందుకు వెళ్తున్నారు. ఈరోజు ఏ ఒక్కరి గారా కృష్ణమోహన్ రెడ్డి గారి పేరు కానివ్వండి, ధనంజయ రెడ్డి గారి పేరు కానివ్వండి, ఏ ఒక్కరి గారా చెప్పలా. కానీ ఈరోజు వాళ్ళందరికీ వాళ్ళు ఒక కొత్త స్టోరీ ఏదో పుట్టించుకుని వాళ్ళ పేరు గారు ఇన్వాల్వ్ అయ్యే విధంగా, వాళ్ళ పేరు గారు ఏదో చెప్పారని చెప్పని ఎవరి గారు కన్ఫెషన్ ఇవ్వకుండానే ఈరోజు ధనంజయ రెడ్డి గారిని, కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరుగుతుంది.